ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం 12 మంది వచ్చారు. ఇవాళ 24వ తారీఖు. అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి ప్రభు. ఎపిసోడ్ సహకారులు కావాలి ప్రభు, పంపండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం మా ప్రతి అవసరం మీ మహిమ నుండి తీర్చండి. వాక్యం వింటున్న వారిని రక్షించండి. దేవా, మిమ్మును తెలుసుకున్నటకు నేర్పండి. మిమ్మును అర్థం చేసుకుని మీ యందు విశ్వాసం ఉంచుటకు మా ప్రేక్షకులకు కృపనివ్వండి. నజరేయుడు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము నుండి వాక్యాన్ని గమనించండి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రార్థించగా దేవుడు నెబుకద్నెజరుకు వచ్చిన దర్శనమును దానియేలునకు బయలుపరిచెను. అతడు దేవుని స్తుతించాడు. దానియేలు ప్రార్థనకు జవాబు రాగానే దేవుని స్తుతించాడు. ఇది రాత్రి మనం ముగించాం. ఇక్కడ మరలా చదువుతున్నాను 20వ వచనము. ఎట్లనగా దేవుని స్తుతించెను, ఎట్లనగా దేవుని స్తుతించెను, ఎట్లు అనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగ యుగములన్నింటను దేవుని నామము స్తుతి నొందును గాక. మీరు ఇక్కడ గమనించారా? 2 పదాలు, ఒకటి దేవుడు, 2 దేవుని నామము ఈక్వల్గా వ్రాయబడ్డాయి. గాడ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్. 2 విషయాలు ఇక్కడ దానియేలు చెబుతున్నాడు. ఒకటి, దేవుడు జ్ఞాన బలములు గలవాడు. దేవుడు జ్ఞానము బలము కలవాడు. మరి దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుని స్తుతిస్తున్నాను అనకుండా దేవుని నామము స్తుతింపబడునుగాక అన్నాడు. కనుక త్రూ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ ప్రైజింగ్ గాడ్. దేవుని నామము ద్వారా దేవుని స్తుతి చెల్లిస్తున్నారు. ద నేమ్ ఆఫ్ గాడ్ ఈజ్ జీసస్. యేసు దేవుని నామము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటిని వారికి తెలియచేయమన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామము యేసు. కనుక యేసు అనేటువంటి పదం, పేరు ప్రజలను పాపముల నుండి తానే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతావని దేవదూత యోసేపు గారికి దర్శనంలో చెప్పాడు. సొలొమోను వ్రాస్తున్నప్పుడు దేవుని పేరేమో, దేవుని కుమారుని పేరేమో నీవు ఎరుగుదువా అన్నాడు. సన్ ఆఫ్ గాడ్ అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆర్ బోత్ ద సేమ్. 2 ఒకటే. అదే యేసుక్రీస్తు. కనుక తండ్రి అయిన దేవుని మహిమపరుచుచు కుమారుడైన యేసును పాత నిబంధనలోని భక్తులు యెహోవా నామమున స్తుతించారు. ఎందుకు అలా చేశారు? ఎందుకనగా వారికి త్రిత్వ దైవమును గురించిన అవగాహన ఉన్నది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగంధకములలో విసిరివేయబడినప్పుడు 4వ వాని రూపము దేవతల రూపము.
నలుగురు తిరుగాడుతున్నారు లోపల. షడ్రక్, మేషక్, అబేద్నెగో అను ముగ్గురును విసురుగా విసిరినటువంటి వారు చూడగలిగేటట్లుగా నలుగురు వ్యక్తులు లోపల తిరుగులాడుతున్నారు. మనము వేసినది ముగ్గురిని, కానీ లోపల తిరుగులాడుతున్నది నలుగురిని. చిన్నప్పుడు ఆటలు ఆడుకోవటానికి కాఫీ కాస్తున్నప్పుడు, టీ వేడి చేస్తున్నప్పుడు ఆ మూత మీద చీమలు వేస్తుండేవాళ్ళం. ఆ చీమ వేడగలిగిన పాత్ర మీద పడగానే ఇటు అటు కొట్టుకుని ఆగిపోయేది. మనిషి కూడా అంతే. అగ్నిగంధకంలో మనిషి పడిపోతే ఏమవుతాడు? ఇటు అటు కొట్టుకుంటాడు, తర్వాత ఆగిపోయి చనిపోతాడు. కానీ ఇక్కడ వారు అగ్నిగుండములో తిరుగుతున్నారు. పరిగెట్టి కాలిపోయి కాదు. తల వెంట్రుకలకు కానీ వస్త్రాలకు కానీ అగ్ని సోకలేదు. మోషేకి పొదలో కనపడినటువంటి అగ్ని దృశ్యం పొద తగలబడుతోంది, కానీ పొద నాశనం కాలేదు. అది గొప్ప వింత, చూద్దామని మోషే వెళ్ళాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గర కూడా అగ్ని దహిస్తోంది, కానీ వారికి ఏం కావటం లేదు. ఎందుకంటే వారితో ప్రభు అన్నాడు. అందుకనే వారు ప్రభువును స్తుతించారు. సన్ ఆఫ్ గాడ్. సింహాల గుహలో సైతము దానియేలుతో క్రీస్తు ప్రభు ఉన్నారు. దేవుడు తన దూతను పంపి సింహాల నుండి నన్ను రక్షించాడని దానియేలే రాజుకు స్వయంగా చెప్పాడు. కనుక దేవుని నామమును చేర్చి మాట్లాడుతున్నప్పుడు దానియేలు త్రిత్వ దైవమును గూర్చిన అవగాహన కలిగిన వానిగా దేవుని స్తుతిస్తున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. యుగ యుగములన్నింట ఆయన నామము స్తుతి నొందునుగాక. యుగ యుగములు, యుగ యుగములు. ఎందుకనగా దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూడలేదు, చూడలేడు. ఆయన నామమైన క్రీస్తే దేవుణ్ణి మానవులకు బయలుపరిచాడు. ఏదైనా వనములో పాపము చేయక పూర్వము ఆదాముతో సహవాసము చేసిన వాడు దేవుని నామమైన యేసే, ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. ఇది మనం గుర్తెరగాలి. కయీను నద్దకొచ్చి మాట్లాడిన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. అటువలనే యాకోబునకు యబ్బోకు రేవులో ప్రత్యక్షమై పెనుగులాడిన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. గ్రహిస్తున్నారా సోదరుడా, సోదరి? బిలామునకు గాడిదకు అడ్డం పడిన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. మనోహకు ప్రత్యక్షమైన వాడు ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ క్రైస్ట్. బైబిల్ గ్రంథం అంతా కూడా ప్రత్యక్షమైన యెహోవా యేసు క్రీస్తే. ఈ మాట చాలా మందికి బాధ కలిగించవచ్చు, కానీ దిస్ ఇస్ ట్రూ. ఇది సత్యము బైబిల్ నందు. కనుక యేసు క్రీస్తు ప్రభువు నామము స్తుతి నొందదగినది. యుగ యుగములకు ఆయన నామము స్తుతి నొందదగినది. ఆయన ప్రత్యక్షతలు గుర్తించిన భక్తులు ఆయనను స్తుతించారు. కనుక దానియేలు కూడా దేవుని స్తుతించాడు. ద నేమ్ ఆఫ్ గాడ్. హీ బ్లెస్డ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఆయనను గురించి అన్నాడు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేస్తూ నియమిస్తూ ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. సావర్నిటీ ఆఫ్ గాడ్. సార్వభౌమిక అధికారం గలవాడు దేవుడు. ఎవరిని ప్రభుత్వంలో ఉంచాలో, ఎవరిని ప్రభుత్వం నుండి దించాలో ఆయన చిత్తము, ఆయన చేయు కార్యము. ఇది ప్రపంచ దేశాలలోని ప్రతి రాజ్యమున ఉన్న పరిపాలకుడు తెలుసుకోవాలి. నెబుకద్నెజరు తెలుసుకున్నాడు ఇది. ఆయన రాజులను మార్చేవాడు, రాజ్యాలను మార్చేసేటువంటి వాడు. చాలా రాజ్యాలు కనుమరుగైపోయాయి, చాలా చరిత్రలు ముగిసిపోయాయి. మేమే శాశ్వతమని విర్రవీగిన రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మార్చు దేవుడు ఆయనే. కనుక కాలములు సమయములు మార్చువాడు. గాడ్ కెన్ చేంజ్ ద టైమ్స్
అండ్ సీజన్స్ అన్నప్పుడు ఆయన యాట్రిబ్యూట్స్ను అనుసరించి మారుస్తాడు ఆయన. మన వలె ఒక్కొక్క మాట ఒక్కొక్కసారి చెప్పి మార్చేసుకొని దాన్ని రద్దు చేసుకునేవాడు కాదు. గాడ్ కెన్ ఆల్టర్ హిజ్ వర్డ్. ఆయన మాట ఇచ్చినప్పుడు ఆ మాటను ఒక సమయానికి మార్చుకోగలిగినటువంటి సార్వభౌమత్వం కలిగిన వాడు దేవుడు. హిజ్కియా కాలంలో రావాల్సిన శిక్షను హిజ్కియా పశ్చాత్తాపడినందున అతను కుమారుల కాలానికి దేవుడు షిఫ్ట్ చేశాడు. కాబట్టి అదనమాట. కంటెంట్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ దేవుడు వాటిని అట్లే ఉంచి వాటిని తన అనుకూలంలో తాను ఎప్పుడు అనుకున్నప్పుడు చేయటానికి ఆయనకు అధికారం ఉంది. కనుక ఆయన గుణలక్షణాల లోపటి స్వేచ్ఛతో కూడినటువంటి మార్చు గుణాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. మనమైతే డెసిషన్ తీసుకున్నామని చెప్పినాక మార్చుకుని దాన్ని రద్దు చేసుకుంటాం, కానీ దేవుడు అట్లా రద్దు చేసుకోడు. గాడ్ కెన్ చేంజ్ ద థింగ్స్. ఆయన కాలాలు సమయాలు మార్చువాడై ఉన్నాడు. డిస్పెన్సేషన్స్ అన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటివి. కనుక అట్ ఈస్ సావరిన్ గాడ్. వివేకులకు వివేకం, జ్ఞానులకు జ్ఞానం అనుగ్రహించువాడు. వివేకము బలము అనుగ్రహించువాడు అని రాసింది. నేను నా బైబిల్లో నా పెన్తో దేవా నాకు దయచేవా అని రాసుకున్నాను. ఈ మాటలు మనలను ప్రోత్సహించాలి. వాట్ గాడ్ కెన్ డూ ఫర్ అస్. దేవుడు మన కొరకు ఏం చేయగలుగుతాడు. వివేకము బలం. దేవుడు బలం ఇస్తే దాన్ని ఎదుర్కోవటం ఎవరికి సాధ్యం కాదు. సృష్టిలో మీరు చూడండి, దేవుడు వేటికి బలం ఇచ్చాడు, అవి ఉన్నత స్థానాల్లో ఉన్నాయి. సింహానికి బలం ఇచ్చాడు. ఆ సింహమే మృగరాజుగా మృగాలకు కనిపిస్తుంది. కనుక దానికి బలం ఇచ్చాడు. ఎందుకంటే అది ఆయన సావర్నిటీ, ఆయన సార్వభౌమత్వం. కనుక ఆయన వివేకం ఇచ్చేవాడు. మనం బైబిల్లో పాముకు వివేకం ఉన్నట్టుగా చదువుతాం. పాము డిజర్నింగ్ ఎక్కువ. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక కలుగులో నుంచి పాము బయటికి రావాలంటే ముందు చాలా వేగంగా తల బయటికి పెట్టి ఇటు అటు చూసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డెసిషన్ తీసుకుని బయటకు వస్తుంది. ఇటు అటు చూస్తుంది మొదట. కలుగు నుండి తల మాత్రం కొంచెం బయటికి పెట్టి చెవులు శబ్దం ఎట్లుంది, వైబ్రేషన్స్ ఎట్లున్నాయి చూసుకొని అప్పుడు దిగుతుంది అనమాట. కనుక వివేకం ఇచ్చేవాడు దేవుడే, బలం ఇచ్చేవాడు దేవుడే, జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే. మనం ఇవి అడుగుదాం. దేవా నాకు డబ్బు ఇవ్వు, లేదా దేవా నాకు సంపద ఇవ్వు, దేవా లేకపోతే నాకు జనాన్ని ఇవ్వు. అవి కాదు అడగాల్సింది మనం. దేవా నాకు జ్ఞానం ఇవ్వు, దేవా నాకు ఆధ్యాత్మిక బలం ఇవ్వు, దేవా నాకు పరిపూర్ణ వివేకం ఇవ్వు, వివేచన ఇవ్వు అని అడగాలి. ఎప్పుడైతే ఇవి ఉంటాయో లోకంలో తలగానే ఉంటాం. ఒకవేళ మన ఆర్థిక స్థితి బలహీనంగా ఉండవచ్చు, కానీ లోకంలో తలగానే ఉంటాం. ఇశ్రాయేలుకు రాజులుండగా వారు సౌధాల్లో నివసిస్తూ ఉండగా ప్రవక్తలతో దేవుడు ఉండి సాధారణ జీవితాల్లో ఉన్నట్టు కనిపించిన వారితో ప్రభువు ఉండి వారిని ఘనపరచలేదా? ఘనపరిచాడు. చూడండి, దేవుని పిల్లలు భౌతిక విషయాల పట్ల ఆకర్షితులు అవటానికి ఆలోచించాలి. వాటి ప్రయారిటీస్ మన జీవితంలో ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు, తెలివితేటలు ఇస్తాడు, దేవుడు వివేకం ఇస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు, దేవుడు తలాంతులను ఇస్తాడు, దేవుడు సామర్థ్యాలను ఇస్తాడు. కనుక సామర్థ్యం ఇచ్చే దేవునిలోనే ఉంది అంతా. కనుక మనలను, మన జీవితాలను, మన కాలమును, మన సమయములను, మన టాలెంట్స్ని, మన పవర్స్ను, మన రిసోర్సెస్ను డ్రైవ్ చేసేది ఎవరు? ఎంతో పెద్ద విమానం పెట్టుంటుంది రన్వే మీద. దాని నిండుగా చాలా టికెట్స్ కొనుక్కొని ఎక్కి కూర్చుని ఉంటారు. కానీ అది ఆ పైలట్ వచ్చి ఆర్గనైజ్ చేసేవరకు కూడా మూవ్ అవ్వదు. కనుక మనం ఎంత ఎక్విప్ అయి ఉన్నాం, ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అనేది ఇష్యూ కాదు. వీ నీడ్ అవర్ పైలట్ జీసస్.
యేసు మనలను నడపాలి. యేసు మనలను నడపాలి. మనం ఆయన స్వాధీనంలోకి వెళ్ళాలి. పైలట్ రాగానే కాక్పిట్లో ప్రవేశించిన వెంటనే ఆయిల్ లెవెల్స్ చూసుకుంటాడు, ప్రెషర్ చూసుకుంటాడు, పవర్ సిస్టమ్ చూసుకుంటాడు, రూట్ మ్యాప్ చూసుకుంటాడు, వెదర్ రిపోర్ట్ చూసుకుంటాడు. అలాగే టెక్నికల్ పీపుల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటాడు. ఇంజిన్స్ ఎట్లా పనిచేస్తున్నాయో చూస్తాడు. అసిస్టెంట్స్ని పికప్ చేస్తాడు. క్యాబిన్ క్రూతో డిస్కస్ చేస్తాడు. బిఫోర్ స్టార్టింగ్ ద ఇంజన్స్ క్యాబినెట్ క్రూతో మీట్ అవుతాడు. కనుక ఆల్ అండ్ సోల్గా అక్కడ కెప్టెన్ వ్యవహరిస్తాడు. ఆ పైలట్ కెప్టెన్ వ్యవహరిస్తాడు. అతడు రాకపోతే నో జర్నీ. కనుక అన్నీ ఓకే చెప్తున్న రిపోర్ట్స్ ఉన్నా పైలట్ లేకపోతే వ్యర్థమైపోతుంది. అట్లే యేసు నీ జీవితాన్ని డ్రైవ్ చేయకపోతే నీ బలము, నీ వివేకము శూన్యముగా ఉంటాయి. హీ హ్యాస్ టు లీడ్ యూ. హీ నీడ్స్ టు లీడ్ యూ. ఆయన నిన్ను నడపాలి అని నీవు కోరుకోవాలి. నేనైతే అదే కోరుతున్నాను. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు దాటి 46 సంవత్సరాలు. ఇంకొక 25 సంవత్సరాలకి నా ఫస్ట్ లిమిట్ అవుతుంది 70 సంవత్సరాలు. అధిక బలం నేను ఆశించట్లేదులేండి. 70 సంవత్సరాలు అట్లీస్ట్ మోషే గారు ఇచ్చిన కాషన్ 70, అధిక బలం ఉంటే 80. ఇక ఆ తర్వాత అంతా గ్రేస్ పీరియడే. కనుక 70, 25 ఈ రానున్న 25 ఇయర్స్లో నా కోరిక ఏమిటంటే, లార్డ్ యు డ్రైవ్ మీ, బీ ద పైలట్ ఇన్ మై లైఫ్. అర్థమవుతుందా? కనుక నన్ను నడిపించు. నన్ను నీవెట్లా వాడితే అట్లా వాడు ప్రభు. అప్పుడే కదా నా జీవితానికి అర్థం ఏర్పడుతుంది. నా జీవితంలో ఒక ప్రయోజనం దొరుకుతుందని నేను గ్రహించాను. అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నా జీవితం నీది, టేక్ ఇట్ అండ్ హ్యాండిల్ ఇట్ ప్రభు అని నేను ప్రార్థిస్తున్నాను. బలము, వివేకము, జ్ఞానము ఇవి దేవుడు అనుగ్రహిస్తాడు. లోకంలో ఎంత పేరు వస్తుంది, ఎంత గుర్తింపు వస్తుంది, డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. అది ముఖ్యం కానే కాదు. వస్తుంది, అది వేరే సంగతి. దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు. వెనకకు తిరిగి మన అడుగులు చూడొద్దు, ముందుకు గమ్యాన్ని చూద్దాం. కనుక ఫెయిల్యూర్స్ లెక్క పెట్టద్దు, సక్సెస్ అసలు ఆలోచన చేయొద్దు. నీ గోల్ ఏంటనేది దాని మీదే ఉండాలి మన దృష్టి. కనుక నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు జ్ఞానము, బలము, వివేకం ఇచ్చేవాడై ఉంటే, ఆయన లీడర్ అయి ఉంటే చాలు, మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. హీ రివీల్స్ డీప్ అండ్ హిడెన్ థింగ్స్. దయచేసి అండర్లైన్ చేసుకోండి. హీ రివీల్స్ డీప్ అండ్ హిడెన్ థింగ్స్. డీప్, లోతైన, అండ్ హిడెన్, దాచబడిన థింగ్స్, విషయాలు ఆయన తెలియపరిచేవాడు. అర్థమవుతుందా? దేవా, ఒక గొప్ప సేవా కార్యక్రమం చేయాలి, ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు నీ కొరకు సమకూర్చాలి అని అడుగుతున్నప్పుడు, వేర్ ఈస్ ద ఫైనాన్సెస్? ఫస్ట్ క్వశ్చన్ అరైజెస్. మొట్టమొదటి ప్రశ్న, డబ్బు ఎక్కడిది? దేవా, నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలనగానే డబ్బు ఎక్కడిది? యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవాయే చూచుకొనును. అబ్రహాము కుమారుడని ఇస్సాకు చెప్పిన మాట నాకు నేను చెప్పుకున్నాను. సోదరుడా, సోదరి, కనుక విశ్వాసి అన్నడు తన యొక్క జీవితంలో దేవుని స్థానాన్ని ఎవరికి ఇవ్వడు. ఇక్కడ చెబుతున్న మాట, ఆయన మరుగు మాటలను, మర్మములను బయలుపరిచేటువంటి వాడు. అంధకారములోని సంగతులు ఆయనకు తెలుసు. మన కండ్లకు తెలియనివి ఆయనకు తేటగా కనబడుతున్నాయి. మన కండ్లకు తెలియనివి ఆయన కనులకు తేటగా కనిపిస్తున్నాయి. ఆయన వెలుగు యొక్క నివాస స్థలం ఆయన దగ్గర ఉంది. హీ నోస్ ఎవ్రీథింగ్. ఈ లోకంలో డబ్బు ఎక్కడుంది, ఈ లోకంలో మనుషులు ఎక్కడున్నారు, ఈ లోకంలో లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కడ దొరుకుతారు,
వాళ్ళని ఎట్లా మన దగ్గరికి పంపాలి, మనం ఎట్లా వాళ్ళ దగ్గరికి చేర్చబడాలి, ఈ డిజైనింగ్ ప్లానింగ్ అంతా కూడా దేవుని దగ్గర ఉంటుంది. కనుక ఆయన చేతుల్లోకి వెళ్ళిపోవాలి మనం. అదే చెప్పాడు, మరుగు మాటలను మర్మములను దేవుడు బయలుపరుస్తాడు. గాడ్ కెన్ రివీల్ ఎనీథింగ్ టు యూ, ఎవ్రీథింగ్ టు యూ. కనుక ఎట్లా సాధ్యం అవుతుందనేది తెలియదు. నేను యేసయ్య పరిష్కారం ప్రారంభించి ఇప్పటికీ 15 సంవత్సరాలుగా వాక్యం చెబుతున్నాను. నేను వాక్యం చెబుతూ ఉండగా గాడ్ ఈజ్ రివీలింగ్ సో మెనీ స్క్రిప్చురల్ ట్రూత్స్ అండ్ డెప్త్ థింగ్స్. ఆధ్యాత్మిక పాఠాలు, సత్యాలు, లోతైన విషయాలు గ్రహించేటట్లు నా అంతరంగానికి కృపనిస్తున్నాడు. దాన్ని నేను గమనించినప్పుడల్లా నా హృదయం ఎంతో ఆనందంతో పొంగిపోతాను. ఇంత గొప్ప దేవుణ్ణి నేను కలిగి ఉన్నానా? ఇంత గొప్ప పాపినైన నాకు ఎంత గొప్ప పరిశుద్ధుడు దొరికాడండి. అది నన్ను ఆలోచింపచేసిన సంగతి. సోదరుడా, సోదరి, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేమడిగిన సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరుస్తూ ఉన్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేస్తుంది. దానియేలు మరలా చెప్పెను. అగైన్ దానియేలు మరలా చెప్పెను. టు యూ ఓ గాడ్ ఆఫ్ మై ఫాదర్స్, నా పితరుల దేవా. వండర్ఫుల్. ఈ పదం అన్నప్పుడు మన చరిత్ర మనకు గుర్తుకు రావాలి. మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు నీ తండ్రి దేవుడను. మోషే, నేను నీ యొద్దకు వచ్చాను, దిగి వచ్చాను. ఇశ్రాయేలీయులను విడిపించటకు నేను దిగి వచ్చాను. నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడువము అనగానే మోషే ఆ వైపు చూచుటకు వెరచెను. దేవుని యొక్క భయం మోషే కలుగున్నాడు. కనుక వాక్యములో మనం చూస్తున్నప్పుడు చాలా స్పష్టముగా, దేవా నీవు మాకు బలము వివేకం అనుగ్రహించావు, మేము అడిగిన సంగతి ఇప్పుడు తెలియపరిచావు, నిన్ను స్తుతిస్తున్నాను, నీవే మాకు రాజు సంగతి తెలియజేశావని దానియేలు మరలా చెప్పెను. ఇట్స్ నాట్ ఫ్రమ్ అవర్ ఓన్ థాట్. మా శక్తితో, మా బలముతో, మా జ్ఞానముతో, మా అవగాహనతో, మా పరిశ్రమతో వచ్చినది కాదిది. దేవా నీవే మాకు బయలుపరిచావు. ఒక కార్యం మన ద్వారా జరిగిందంటే దానికి మూలం దేవుడే అని ఒప్పుకోవటం. మరలా చెప్పెను, మరలా చెప్పెను, మరలా చెప్పెను. పౌలు గారు అన్నాడు, మరలా చెప్పుతూ ఆనందించండి, మరలా చెప్తాను ఆనందించండి. అంటే ద సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ లివ్స్ ఇన్ గాడ్. దేవుని యందు ఉందండి ఆనందం యొక్క రహస్యం. అందుకని మరలా చెప్తా, మరలా చెప్తా, మరలా చెప్తా. ఏమిటి? శ్రమ ఇచ్చాడు దేవుడు, మరలా చెప్తున్నాను ఆనందించండి. దేర్ ఇస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇన్ సఫరింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు శ్రమపడుటలో ఉన్న ఆనందాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అనుభూతిని, ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడే మాకు ఇది బయలుపరిచాడు, దేవుడే ఇది మా కొరకు చేశాడు, దేవుడే రాజు సంగతి మాకు తెలియచేశాడు అనుకున్నారు తప్ప, మేం కాబట్టి తెలిసిందండి, మేము ఎంత గొప్పవాళ్ళమో మీకేం తెలుసండి అన్నట్లుగా లేరు వాళ్ళు. ఇవాళ పలానా అయ్యగారు ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన దేవుడు లోబడిపోయి మాకు స్వస్థత ఇచ్చాడని సాక్ష్యాలు చెప్తున్నారు. హౌ సాడ్ ఇట్ ఈస్. ఎంత దారుణమైన సంగతి అండి. ఎవరి చేతిలో ఎవరున్నారు? దేవుడు మీ సేవకుడి చేతిలో మారిపోయాడా, వెళ్ళిపోయాడా? ఎంతో విచారకరమైన విషయం. మేము ప్రార్థించాము, మా పాస్టర్ గారు ప్రార్థించారు, లేకపోతే మా సేవకుడు ప్రార్థించాడు, పలానా వాడు ప్రార్థించాడు. వై దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ? దేవుని గురించి చెప్పటం చేత కావటం లేదు, దేవునికి ఆపాదించడం చేత కావటం లేదు. ఒకవేళ దానియేలు తన జ్ఞానము చేత ఈ మర్మం చెప్పాడని లోకం అనుకుంటుందేమో. నో, లేదు, ఇది దేవుని వలన మాకు అనుగ్రహించబడిందని మరలా మరలా చెబుతూనే ఉన్నాడు దానియేలు. గివ్ ద గ్లోరీ అండ్ ఆనర్ టు గాడ్. దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించడం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనం వీఆర్ స్టీలింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను దొంగిలిస్తూ ఉన్నాం. సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవునికి ప్రధాన స్థానం ఇస్తున్నావా?
నీ దేవుడెవరో నీకు అర్థమయ్యాడా? నీ దేవుణ్ణి నీవు తెలుసుకున్నావా? ఓన్లీ స్క్రిప్చర్స్, ఓన్లీ ఇన్ స్క్రిప్చర్స్ హీ వాజ్ రివీల్డ్. యేసు లేఖనాల యందే ప్రత్యక్షత తెలియజేశాడు. చాలామంది దేవుణ్ణి ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. పుణ్యక్షేత్రాల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు, దూర ప్రాంతాల్లో దేవుణ్ణి వెతుకుతున్నారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? లేఖనాలలో ఆయన పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లేఖనాలు నెరవేర్చి యేసుక్రీస్తుగా, నరావతారిగా, శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్య నివసించాడు. నేను నిన్న ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే ఇంగ్లీష్ పిక్చర్ డివైన్ ఛానల్లో మధ్యాహ్నం పూట చూశాను. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాటలు వాళ్ళు అరామిక్ భాషలో ఆయన చెప్పినటువంటి మాటలు యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేశారు. అవి నేను తెలుగు భాషలో నాకు తెలుసు కనుక 7 మాటలు, ఆయన ముందు ప్రొసెషన్లో చెప్పిన మాటలు అన్నీ నాకు ఐడియా ఉంది కనుక నేను దాంతో కంపేర్ చేసుకుంటూ విన్నప్పుడు నేను ఒక్కటే, ఆయన రొట్టె విరుస్తూ ఇది మీ నిమిత్తము విరవబడుతున్న నా శరీరం అని పస్కా విందులో ఆయన చెప్పినటువంటి మాట, రొట్టె విరిచిన దృశ్యాన్ని యూదులు, మత నాయకులు, రోమన్ సోల్జర్స్ యేసు ప్రభు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నాగటి చాళ్లను చేసినట్టుగా శరీరం దున్నబడినప్పుడు, స్రవిస్తున్న ఆ రక్తధారలు మేకులు కొడుతున్నప్పుడు, ముండ్ల కిరీటం పెట్టి భయంకరమైన రక్తశక్తి దేహం కనిపిస్తున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూపించాడు ఆ డైరెక్టర్. మీ కొరకు విరవబడుతున్న నా శరీరము. ఇమీడియట్గా నేను ప్రభువుని స్తుతించాను. ప్రభువా, నా కొరకు విరవబడింది. వై దిస్ క్రాస్? బికాస్ ఆఫ్ మై సిన్. నా పాపము కొరకు యేసుక్రీస్తు ప్రభు విరవబడ్డాడు. హౌ కెన్ ఐ సిన్ విత్ దిస్ బాడీ? ఈ శరీరంతో నేను ఎలా పాపం చేయగలుగుతాను? నా శరీరమును రక్షించుటకు నా ప్రభువు తన శరీరమును విరగగొట్టినాడు. లవింగ్ ఫాదర్ అండ్ ద లవింగ్ సన్ ఆఫ్ గాడ్. ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దైవ కుమారుడు. కనుక దేవుని మనం స్తుతిస్తున్నామా? దేవుని ఘనత దొంగిలిస్తున్నామా? దేవుడిచ్చిన తలంపులు, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన వివేకం, దేవుడిచ్చిన వాక్యోపదేశం. ఇవాళ మధ్యాహ్నం నేను ఒక 75 మంది 100 మంది సేవకులకు వాక్యోపదేశం చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఒక అర్ధగంట సేపు వాళ్ళంతా కూడా సాగర్ గారు బాగా చెబుతున్నారు. నో, నేను బాగా చెప్పడానికి ఏమీ లేదు, నాకేం తెలుసని. ప్రభువు ఇచ్చిన ఆత్మశక్తితో వెలువడిన వర్తమానం కనుక మరలా మరలా చెప్పాలి మనం. దేవా, ఇది నా వలన కలిగినది కాదు, ఇది నీ కృప వలననే. పౌలు గారు అన్నాడు, నా యందు కష్టపడిన దేవుని కృప చేసింది కానీ నేను కాదన్నాడు. సింపుల్గా తప్పుకున్నాడు. ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప నా యందు కష్టపడింది అన్నాడు. అంతకంటే ఎక్కువ నేను మరీ దరిద్రుడిని, ప్రభు నన్ను వాడుకుంటానికి ఆయన ఎంత కష్టపడుతున్నాడో అనిపిస్తుంది. నిజమే, ఆయన గొప్ప దేవుడు, పరలోకమందున్నాడు. నీ కొరకు నా కొరకు నరావతారి అయ్యాడు. ఆ ప్రభువును ఘనపరుచుట మనం నేర్చుకున్నామా? నేను ముగిస్తున్నాను. ఆ యేసును ఘనపరుచుట నీవు నేర్చితివా అని ప్రశ్నిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. రేపటి వాక్య ధ్యానములో 24వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. ఈ ధ్యానాలకు సహకారులు కావాలి. ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు, వందనాలు. మీరు మా కొరకు చేసినది ఎంతో గొప్ప కార్యం. మమ్మల్ని అంగీకరించుట మహా గొప్ప కార్యం. మమ్మల్ని క్షమించి మీరు తీసుకున్నందుకై మీ కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను రక్షించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.